హలో స్టూడెంట్స్, మనము గత వీడియోలో పాలినామియల్స్ అనేటువంటి చాప్టర్ స్టార్ట్ చేశాము. ఇంట్రొడక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ డిస్కస్ చేశాము. ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ రిలేషన్ గురించి చెప్దాము. సో లెట్స్ స్టార్ట్. సో చూడండి, ఇక్కడ value of the polynomial. ఒక పాలినామియల్ యొక్క వాల్యూని ఎలా డిఫైన్ చేస్తామో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x minus 1, ఈ విధంగా ఒక పాలినామియల్ ఉంది. సో ఎట్ ద పాయింట్ దట్ ఈస్ ఎట్ x is equal to 2 రాశాను అనుకోండి, అంటే x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే now p of 2 is equal to 2 minus 1. This is equal to 2 లో 1 పోతే 1. So this is called value of the polynomial. So 1 is the value of the polynomial at x is equal to 2. అదే విధంగా p of x is equal to x square plus 4, ఈ విధంగా ఉంది అనుకోండి. now p of minus 2 రాస్తాం. సో x is equal to minus 2 తీసుకున్నప్పుడు minus 2 whole square plus 4. this is equal to మైనస్ కాబట్టి స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 4 plus 4 this is equal to 8. here 8 is the value of the polynomial p of x at x is equal to minus 2. again suppose p of y ఉందనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో రాస్తున్నాను. y plus 2 అనేటువంటి ఒక పాలినామియల్ ఉంది. సో నా p ఆఫ్ ఇక్కడ కూడా మైనస్ 2 కనుక రాసినట్లయితే మైనస్ 2 plus 2 దిస్ ఈక్వల్ టు 0. అగైన్ p ఆఫ్ x is equal to x square minus 5x plus 6. ఇక్కడ ఒక పాలినామియల్ ఉంది, x square minus 5x plus 6. దీనిలో కూడా టెస్ట్ చేద్దాం. సపోజ్ p ఆఫ్ 1 రాశాను అనుకోండి, 1 square plus 5 of 1 plus 6, this equal to 1 minus 5 minus 4 plus 6, 2. so 2 is the value of polynomial. and p of 2 రాశాను అనుకోండి, x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 square minus 5 into 2 plus 6, this equal to 4 minus 10 plus 6, this equal to ఈ రెండు యాడ్ చేస్తే 10 minus 10 0. here 0 is the value of the polynomial. again 3 కూడా చెక్ చేస్తాను. ఇక్కడ చూడండి మీరు, సో 3 square ఇది పాలినామియల్, ఈ పాలినామియల్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 square minus 5 into 3 plus 6, this equal to 3 square means 9 minus 15 plus 6 is equal to this also 0. అంటే ఇక్కడ రెండు వాల్యూస్ 0 అయిపోయినాయి. సో 0 ఇక్కడ మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. సో వీటన్నిటిని ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సో ఎంత వాల్యూను మనము పొందుతున్నామో ఆ వాల్యూని ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. దీంట్లోనే జీరో ఆఫ్ ద పాలినామియల్ చూడండి, జీరో ఆఫ్ ద పాలినామియల్ మీరు గమనించినట్లయితే ఇక్కడ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ నుంచే జీరో ఆఫ్ ద పాలినామియల్ మనము ఎలా డిఫైన్ చేస్తామో చూడండి. ఇవన్నీ వాల్యూస్, వీటన్నిటిలో కూడా మనము వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్లో మీరు గమనించండి, కొన్ని జీరోస్ వచ్చినాయి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను, ఇక్కడ ఈ స్టార్ మార్క్ పెట్టిన దగ్గర చూడండి జీరోస్ వచ్చినాయి. అంటే at which value the polynomial will 0, it is called the value of x is called 0 of the polynomial. అంటే p of x పాలినామియల్లో x లేదా y ఏ విలువ దగ్గర ఏ వాల్యూ దగ్గర x యొక్క ఏ వాల్యూ దగ్గర
మనకు జీరో ఆన్సర్ వస్తుందో అటువంటి వాటిని ఏమంటామంటే జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ p(y) తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు -2 సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వచ్చింది కాబట్టి -2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. దీని నుంచే రాస్తాం. ఇక్కడ p(y) ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 2 అండ్ p(-2) ఈక్వల్ టు గెట్ 0. అంటే హియర్ -2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. అగైన్ ఇక్కడ p(x) is equal to x square minus 5x plus 6. సో నా p(2) వేసినప్పుడు 0 వచ్చింది అండ్ p(3) వేసినప్పుడు కూడా 0 వచ్చింది. కాబట్టి xకి ఏ వాల్యూ దగ్గర 0 వస్తుందో ఆ వాల్యూస్ని ఏమంటాం మనం జీరో ఆఫ్ ద పాలినామియల్. హియర్ 2, 3 ఆర్ 2 zeros ఆఫ్ దిస్ పాలినామియల్. కాబట్టి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ వేరు, జీరో ఆఫ్ ద పాలినామియల్ వేరు. ఏ వాల్యూ అయితే 0 వస్తుందో ఆ x యొక్క వాల్యూని ఏమంటామంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఓకే, నెక్స్ట్ దీని నుంచే నంబర్ ఆఫ్ జీరోస్ అంటే మనము ప్రతిసారి ప్రాబ్లం మొత్తం చేయకుండానే దాంట్లో మనము డిగ్రీని బట్టి మనము ఈ విధంగా జీరోస్ సెర్చ్ చేయొచ్చు. మనం ఏ విధంగా చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ p(x). జనరల్గా మెయిన్ డెఫినేషన్ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. p(x) is equal to a0 into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 plus and so on ప్లస్ an minus 1 into x ప్లస్ an. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ హ్యాజ్ a degree n if and condition is a0 is not equal to 0. సో a0 not equal to coefficient not equal to 0 అయినప్పుడు ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది n, హైయెస్ట్ పవర్ను n అంటాం. ఎంత పవర్ ఉంటే అన్ని జీరోస్ ఉంటాయి. సో at most n zeros. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే at most n zeros ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు దీని పవర్ ఎంత 1 కాబట్టి డిగ్రీ 1 కాబట్టి ఇట్ హ్యాస్ ఓన్లీ at most 1 degree. 1 degree మాత్రమే ఉంటుంది, అంటే ఒక జీరో మాత్రమే దీనికి పాసిబుల్ ఉంటుంది. కాబట్టి -2 ఒకటి. ఇక్కడ చూడండి పవర్ వచ్చేసి 2 అంటే 2 జీరోస్ పాసిబుల్ ఉంటాయి. 2, 3 2 జీరోస్ వచ్చినాయి. ఒకవేళ మన పాలినామియల్ ఈ విధంగా ఉందనుకోండి, x³ ప్లస్ 4x² ప్లస్ 7x ప్లస్ -1 ఈ విధంగా ఉంది. సో ఇక్కడ డిగ్రీ వచ్చేసి 3 కాబట్టి సో ఇట్ హ్యాస్ 3 జీరోస్, ఎట్ మోస్ట్ జీరోస్. ఒకవేళ డిగ్రీ 4 ఉంటే 4 జీరోస్, 5 ఉంటే 5 జీరోస్. అంటే పాలినామియల్ యొక్క హైయెస్ట్ పవర్ డిగ్రీని బట్టి మనం ఇక్కడ జీరోస్ చెక్ చేస్తాం. ఇంకోటి మీకు ఇంతకుముందే చెప్పాను, ఇది an ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి ఖచ్చితంగా, అప్పుడే దాని హైయెస్ట్ డిగ్రీ అంటాం. ఒకవేళ ఇది కాకుండా ఉంటే ఏమవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ p(x) ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ x³ ప్లస్ 4 ఇంటూ x² ప్లస్ 7x మైనస్ 9. ఇది ఒక పాలినామియల్. మీరు గమనించండి, హైయెస్ట్ పవర్ 3 ఉందని డిగ్రీ 3 చెప్పకూడదు. ఎందుకంటే బికాజ్ దీని కోఎఫిషియంట్ 0 ఉంది. కోఎఫిషియంట్ 0 ఏంటంటే ఈ టోటల్ టర్మ్ వచ్చేసి 0 అయిపోతుంది. కాబట్టి మన కండిషన్ ఏంటి, మీరు పవర్ హైయెస్ట్ పవర్ చూడాలా, దాని ముందు కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. కాబట్టి అసలు ఈ టర్మే లేదు. మనం ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిందే ఇక్కడ హైయెస్ట్ పవర్ 2, దాని ముందు వచ్చేసి ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ ఏమవుతుంది ఇక్కడ డిగ్రీ 2 అండ్ ఇట్ హ్యాస్ 2 జీరోస్. ఇది కూడా 2 జీరోస్.
అందుకే ఈ కండిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడే దానికి డిగ్రీ కానీ అండ్ జీరోస్ కానీ మనము కన్సిడర్ చేస్తాం. ఓకే, సో మనము నెక్స్ట్ వీడియోలో రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ చెక్ చేద్దాం. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ సో క్యూబిక్ పాలినామియల్ రెండింటికి కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.